రోహిణి నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 4వది. రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు. మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది నయానా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థ్యాలు, అదనపు బలాల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక కాగలరు. మాతృవర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలిసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము కాగలవు. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు. గురుమహర్దశ, శని మహర్దశ వీరికి కలిసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలిసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్లు అవుతారు. తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు. వీరు ఎంతో గౌరవం, మర్యాద మరియు హుందాతనాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతర వ్యక్తులకు అనుగుణంగా వ్యవహరించాలనే విషయం వీరికి బాగా తెలుసు. వీరు ప్రజాదరణ కలిగి ఉంటారు మరియు మీ కేటగిరీకి చెందిన వ్యక్తుల మధ్య మీరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. మీ నైపుణ్యాలు మరియు చూపులతో వ్యక్తులను ఆకట్టుకోవడం మీరు నష్టంగా భావించరు. అందువల్ల ప్రజలు మిమ్మల్ని ఎంతో తేలికగా విశ్వసిస్తారు. అయితే వీరు ఎంతో సరళంగా, ముక్కుసూటిగా మరియు సత్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి కుటుంబం, ఇల్లు, సమాజం, దేశం లేదా మొత్తం ప్రపంచానికి సేవలందించడం ద్వారా వీరు తమ సామర్థ్యాలను చాటుతారు. చక్కటి భావ వ్యక్తీకరణ సామర్థ్యాలతో యాక్టింగ్ని కూడా వీరు ప్రేమిస్తారు. కళల గురించి తెలుసు మరియు సృజనాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. సంతానముతో విభేదిస్తారు. అదనంగా వ్యక్తుల దృష్టిని ఆకర్షించే సామర్థ్యాలను కలిగి ఉంటారు. కుటుంబం మరియు సమాజం యొక్క నిబంధనలు మరియు విలువలను సాధారణంగా గౌరవిస్తారు. అదేవిధంగా లక్ష్యం పట్ల చక్కటి అంకిత భావాన్ని కలిగి ఉంటారు. ప్రాణ స్నేహితులతో వీరు సంతోషాన్ని మరియు సంతృప్తిని పొందుతారు. వీరు సంప్రదాయవాదిలా కనిపించవచ్చు, అయితే వీరు పాత సిద్ధాంతాలను ఏమాత్రం పాటించరు మరియు కొత్త ఆలోచనలు మరియు మార్పులను సంతోషంగా స్వాగతిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే మీరు ఎల్లప్పుడూ అలర్ట్గాను మరియు అవగాహన కలిగి ఉంటారు. చాలా వరకు మీరు ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటారు మరియు దీర్ఘకాలం జీవిస్తారు. సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలను త్వరగా విశ్వసిస్తారు. అందువల్ల కొన్నిసార్లు వీరు మోసాలకు గురికావచ్చు. అయితే సత్యం పట్ల మీ అభిరుచిని ఇది మార్చదు. వీరు వర్తమానంలో జీవిస్తారు. రేపటి టెన్షన్ నుంచి మీరు ఎప్పుడూ దూరంగా ఉంటారు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి. పనిని కూడా సహనంగా పూర్తి చేస్తారు. అందువల్ల ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. యవ్వనంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. 38 సంవత్సరాల వయస్సు తరువాత మీ ఆందోళనలు సద్దుమణుగుతాయి. విద్య మరియు ఆదాయం, వ్యవసాయం, తోటలు లేదా ఆహార ధాన్యాలను పెంచడం ద్వారా వీరు డబ్బును సంపాదించవచ్చు. అదనంగా ప్రాసెసింగ్ లేదా తినే పదార్థాలకు ఏదైనా మార్పులు చేయడం మరియు తరువాత మార్కెట్కు రవాణా చేయడం ద్వారా వీరు లాభాన్ని పొందుతారు. దీనితో పాటు బోటనీ, సంగీతం, కళలు, బ్యూటీ ప్రొడక్టులు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్, జ్యువెలరీ, ఖరీదైన దుస్తులు, టూరిజం, రవాణా, కారు పరిశ్రమ, బ్యాంకు, ఆర్థిక సంస్థలు, ఆయిల్ మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్, టెక్స్టైల్ పరిశ్రమ, నీటి రవాణా సర్వీసు, ఫుడ్ ఐటెంలు, ఫాస్ట్ ఫుడ్, హోటల్,
చక్కెర బిజినెస్, కెమికల్ ఇంజనీరింగ్, కూల్ వాటర్ లేదా మినరల్ వాటర్ సంబంధించిన రంగాలు మీరు జీవనోపాధిని పొందడానికి దోహదపడతాయి. కుటుంబ జీవితం. వీరి జీవిత భాగస్వామి అందంగా, ఆకర్షణీయంగా మరియు తెలివైనదిగా ఉంటారు. అదేవిధంగా అతడు లేదా ఆమె నుంచి అనేక ఆకాంక్షలు ఉండవచ్చు. భావోద్వేగంగానూ ఉంటారు. అదేవిధంగా వీరితో చక్కటి సమన్వయం ఉంటుంది. వీరి వ్యక్తిత్వం ప్రస్తుతంగా ఉంటుంది మరియు ప్రవర్తన మృదువుగా ఉంటుంది. వీరితో ప్రతి ఒక్కరితో చక్కగా ప్రవర్తిస్తారు. అందువల్ల వీరిని తమ స్ఫూర్తిగా పరిగణిస్తారు. వీరు కుటుంబం గురించి చక్కటి శ్రద్ధ తీసుకుంటారు మరియు ఇంటి పనుల్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. అదృష్ట సంఖ్యలు 2, 6, మణి, ముత్యము. వారములు: ఆది, సోమ, మంగళ, బుధ, శుక్ర, శని. ఫలములు: ధన లాభము. రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి. వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.